మా లైఫ్‌లో నిజంగా జరిగే ఒక హారర్ స్టోరీ అయితే ఉంది. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎపిసోడ్ విధంగా పెడతాను. అస్సలు మిస్ అవ్వద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేమైతే చిన్నప్పుడు ఒక ఊర్లో ఉండేవారం. సో, ఏరియా చెప్పడం ఇష్టం లేక చెప్పట్లేదు. అయితే అక్కడ ఇరుగు పొరుగు అయితే ఉంటారు కదా! సో, అలా ఒక ఆవిడ మా అమ్మకి బెస్ట్ ఫ్రెండ్‌లా మాట. షేర్ చేసుకుంటున్నాను గానీ చాలా భయంగా ఉంది. నాకు ఒక కామెంట్ వచ్చింది. అందుకే చెప్పాలనుకుంటున్నా. తెలిసిందే కదా, ఇరుగు పొరుగు ఎక్కడైనా ఉంటారు, సరదాగా మాట్లాడుకుంటారు. సాయంత్రం అయితే కూర్చొని అందరూ యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను అండ్ నేను ట్యూషన్కి వెళ్ళమాట. ఇంకా ఒక మేడం అయితే వాళ్ళ ఇంటి దగ్గర ప్రైవేట్ చెప్పేది. సో వరండాలో పిల్లలందరినీ కూర్చోబెట్టి ప్రైవేట్ చెప్తుంది మాట. 2-3 రోజుల నుంచి ఆంటీ ఇంట్లో బాగా గొడవలు అయ్యేవి. బట్ ఇంకా ప్రైవేట్ చెప్తుంది, ఆ అరుపులు వినిపించి సో మేడం వాళ్ళు గొడవలు అవుతున్నాయి అనుకున్నారు. కానీ సడన్ గా చాలా పెద్ద పెద్ద కేకర్లు మా ప్రైవేట్ వరకు వినిపించాయి, అదే వీధిలో మాట. నేను మా ప్రైవేట్ దగ్గర నుంచి నించొని చూస్తే వాళ్ళ ఇల్లు క్లియర్ గా కనిపిస్తుంది. జనాలందరూ గోల ఎక్కువ అవడంతో మా మేడం వేరే ఆవిడని నించోబెట్టి మా మేడం పరిగెట్టుకొని వెళ్ళి చూశారు. మా దగ్గర నించోబెట్టి ఆవిడ దగ్గరికి మేడం పరిగెట్టుకొని వచ్చి ఏడ్చుకుంటూ చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది, పిల్లల్ని ఎటోలెట్ పంపించి అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా, అస్సలు మిస్ అవ్వదు.